వెంకటరెడ్డి దౌలతాబాద్. మరి ఈరోజు ఆఖరి రోజు ప్రజాపాలన. మరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ బ్రహ్మాండంగా ప్రజాపాలన జరుగుతూ ఉన్నది. మరి గతంలో రేషన్ కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే. మరి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా నేను మాయ మాటలు చెప్పిండు. అయ్యా బిడ్డ అల్లు వస్తే ఎక్కడ అనుకుంటారు, మరి మీకు ఇల్లు లేదు కదా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మరి బిడ్డ అల్లునికి ఇల్లు కావాలి కదా, మరి ఇల్లు కట్టుకున్నాక నేను ఇంటికి వస్తా, నాకు మంచిగా కోడి కోసి భోజనం పెట్టా అన్నాడు. మరి ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మరి రేషన్ కార్డు లేవు, మరి ఎన్నో రైతులకు ఎన్నో విధాల నష్టం జరిపింది. మరి ఇప్పుడు ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతో ఓట్లేసి గెలిపించినారు. కాబట్టి ఈరోజు గ్రామ సభలు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు రైతులకు, మరి కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, మరి అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలతోన మరి ఇందిరమ్మ ఇండ్లు, మరి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీలో పన్నులు కల్పించడము, ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదు అని అనకూడదని చెప్పి ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు లేని దానికి మరి డబుల్ రోడ్డు, 4 లైన్ల రోడ్లు, ఈ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ లేక ఎన్నో సంవత్సరాల నుంచి జూనియర్ కాలేజ్ లేదు. మరి ఇప్పుడు జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అని చెప్పి ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.